లాస్ట్ బస్ అనుకోండి, ఇంటికి వెళ్ళిపోతాం. బాబా మరి ఇంటికి రమ్మంటారు. వీళ్ళే మన అనంతపూర్ బ్లాగర్స్. ఇతనైతే కనుక మహేష్, అనంతపూర్ ఏటీపీ డైరీస్ అని. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్. బస్ స్టాండ్ వెళ్ళి అక్కడ నుంచి పెన్నా అహోబిలం అని ఉంది. లైక్ అది బళ్ళారి వెళ్ళే రూట్లో వస్తుంది. సో అక్కడికైతే ఉర్రకొండ బస్ ఎక్కితే కనుక డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు పెన్నా అహోబిలం. సో ఇప్పుడైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్కి రావాలి ఇక్కడికి. మళ్ళీ మనం ఎటైనా వెళ్ళాలంటే ఈలోపు అనంతపూర్ డైరీస్ వాళ్ళు అయితే కనుక కలుస్తామన్నారు. సో మళ్ళీ అక్కడ టెంపుల్ అయితే 12:30 క్లోజ్ చేస్తారు. మళ్ళీ 1కో 1:30కి ఓపెన్ చేస్తారు. ఈలోపు అయితే ఇక్కడ నుంచి జర్నీ వచ్చేటప్పటికి 1 అవర్ ఉంది. అండ్ ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళేసి వద్దామని అటు స్టార్ట్ అయ్యాను. ఇప్పుడే బస్సు స్టార్ట్ అయింది. లక్కీగా బళ్ళారి వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్ వచ్చింది. సో ఫాస్ట్గా ఎక్కేసాను. ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఉంది ఇంత పొద్దున్నే. ట్రైన్ నుంచి బయటికి రాగానే ఫ్లైఓవర్ ఏదో వచ్చింది. ఫ్లైఓవర్ ఎక్కగానే కొంచెం స్పీడ్ పెంచాడు బస్సు. అలా బాబాయ్ టికెట్లు కొట్టడం స్టార్ట్ చేశాడు. పచ్చటి చెట్ల మధ్య అలా చల్లటి గాలిలో వెళ్తుంటే బస్సు మాత్రం భలే ఉంది అసలు. మంచిగా ప్రకృతి ఎంజాయ్ చేస్తుంటే ఈలోపే నా స్టాప్ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే ఆ బస్సు దిగాను. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఒక ఊర్లోకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా జంక్షన్లో దిగి నడుచుకుంటూ వెళ్ళిపోవడం లోపలికి. సో ఇదే నరసింహస్వామిది ఇక్కడ విగ్రహం ఉంటుంది బయట. అండ్ ఇలా వెనక వైపు టెంపుల్ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే టెంపుల్ చూసుకొని వచ్చి అప్పుడు ఇక్కడికి విగ్రహం దగ్గరికి వద్దాం. స్వామివారి రథం. గుడి టైమింగ్స్. పెన్నా అహోబిలం నరసింహస్వామివారి చరిత్ర. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాజ్ చేసి చదువుకోండి. అమ్మవారి గుడి కొండ కింద ఉంటుంది. ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారు. గుడిని అయితే సదాశివరాయల వారు 1475లో అయితే కనుక కట్టించారు. అండ్ ఇక్కడ స్థల పురాణం అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆయన పాదాలు మోపిన స్థలం అయితే ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. ఎలా అంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి కుడి పాదం అయితే కనుక మోపారు. అండ్ అలాగే మనకి కడప దగ్గర అహోబిలం ఉంది కదా, సో ఎడమ పాదం అయితే పెట్టారని అక్కడ స్థల పురాణం. పూర్వం నుంచి కూడా వాళ్ళు ఇక్కడ పాదాలను అయితే వేస్తూ ఉండేవాళ్ళు. అయితే రాను రాను ఒక 79 ఏళ్ల క్రితం విగ్రహం అయితే కనుక ప్రతిష్ఠించారు. అండ్ అలాగే మా స్వామివారి పాదాల కింద ఒక హోల్ అయితే ఉంటుంది. ఆ హోల్లో నుంచి ఇప్పుడు స్వామివారికి ఏ అభిషేకాలు జరిగినా కానీ మనకి ఆ హోల్లో నుంచి కిందకి వెళ్ళి తిన్నగా వెళ్ళి పెన్నా నదిలో కలుస్తాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడ పెన్నా అహోబిలం అని వచ్చింది పేరు. ఒక కొండ మీద గోవులు కాసుకునే అతనికి కళ్ళలో కనిపిస్తాడు. సో అప్పటి నుంచి అయితే కనుక కింద అమ్మవారి గుడి కూడా పూజలు అందుకుంటున్నారు. అమ్మవారు కూడా వెలిసారంట. అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను. అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే కనుక మనకి పెన్నా నది కనిపిస్తుంది. ఇక్కడ స్థల పురాణం అయితే స్వామివారు మామూలుగా ఇక్కడ ఉన్నప్పుడు చెంచు మహాలక్ష్మీదేవి అమ్మవారిని చూశారంట. చెంచు మహాలక్ష్మీదేవి అమ్మవారేమో వాళ్ళ చెంచు ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు. అయితే వాళ్ళ దీని ప్రకారం ఎవరితోనూ వేరే వాళ్ళ ట్రైబల్ వాళ్ళతోనూ మాట్లాడకూడదు. లక్ష్మీ నరసింహస్వామి వారు ముసలి వేషంలో వచ్చి అమ్మవారితో మాట్లాడడానికి ప్రయత్నించి మాట్లాడతారు. అమ్మవారి ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ ట్రైబల్ దాంట్లో అయితే కనుక చెప్తారంట పెద్దవాళ్ళకి. సో వాళ్ళైతే కనుక అడిగితే అమ్మవారిని ఇట్లా నిలదీస్తే
అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై చెప్తారు ఇట్లాగ నేనే కనిపించానని. ఇదంతా నమ్మశక్యంగా లేదని చెప్పేసి ఆ అమ్మవారికి ఒక పరీక్ష పెడతారు వాళ్ళ ట్రైబల్ దాంట్లో. అండ్ వాళ్ళైతే కనుక ఇట్లాగా 1000 పులులను అయితే చంపి తీసుకురమ్మని చెప్తే అమ్మవారికి అడవికి వెళ్తే స్వామివారి మహిమతో అన్నీ తీసుకొని వస్తారంట. ఇట్లా వాళ్ళ ట్రైబల్ వాళ్ళ దాంట్లో ఇంకా నమ్మకం కాకపోతే అప్పుడు వాళ్ళు చెప్తారంట ఇట్లాగా నువ్వు ఎక్కడైతే నడుచుకుంటూ వచ్చావో ఆ నడిచిన దారి మాత్రమే వాన పడాలి, నువ్వున్న చోటే వాన పడాలి, అలాగే ఏదైతే ఈ కట్టెలు లేకుండానే నిప్పు రావాలి, దాంట్లోకి నువ్వు వెళ్ళాలి అన్నట్టుగా చెప్తారంట. స్వామివారు దేవుడితో మాట్లాడతారు, అలాగే అగ్నిదేవుడితో కూడా మాట్లాడి చెప్తారు. అమ్మవారికి పక్షి రూపంలో వచ్చి చెప్తారు నువ్వు వెళ్ళి ఏం కాదు అని. సో ఆ రకంగానే వాన పడుతుంది. అలాగే నిప్పులోకి వెళ్ళమని చెప్తారు, భయం వేసి వెళ్ళరు ముందు. తర్వాత వెళ్తే కాదంట అమ్మవారికి. అప్పుడు ఇంకా నరసింహస్వామికి అయితే కనుక ఇచ్చి పెళ్లి చేస్తారు ఇక్కడ వీళ్ళ వాళ్ళు. అప్పుడైతే ఇక్కడ ఈ పెన్నా అహోబిలంలో అయితే కనుక వివాహం జరిగినట్టు ఇక్కడ స్థల పురాణం. ఇక్కడ వివాహం అయిన తర్వాత అయితే స్వామివారు అహోబిలం తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారిని అలా ఉంచుతారు. రెండో పెళ్లి అయితే ఇట్లాగా ఉండకూడదు అన్నట్టుగా చెప్తారంట. స్వామివారు అబద్ధం చెప్తారంట, లేదు నాకు ఇది మొదటిదే అని. ఆ తర్వాత అయితే స్వామివారు బయటికి వెళ్ళినప్పుడు నారదుడు అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇట్లాగా స్వామివారు చెంచు ట్రైబ్ లో నుంచి ఇలాగ పెళ్ళాడి కింద అహోబిలంలో పెట్టారని చెప్తారు. అయితే అమ్మవారు అయితే నమ్మరంట. ఆ తర్వాత అయితే మీరు రండి నాతో నేను చూపిస్తా అని చెప్పి అమ్మవారిని అయితే కనుక తీసుకొని వస్తారంట. గొడవ జరుగుతుందంట, పెద్ద గొడవ. స్వామివారు నచ్చ చెప్పుకుంటూ వస్తారు. అప్పుడు అలాంటప్పుడు చెంచు మహాలక్ష్మీదేవి అమ్మవారు అయితే కానీ నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి ఇటు వచ్చేస్తారంట, మళ్ళీ ఇదే ఊరికి వచ్చేస్తారు. అప్పుడు నరసింహస్వామి వారు అహోబిలంలో ఒక పాదము మరియు ఇక్కడ పెన్నా అహోబిలంలో ఒక పాదం అయితే మోపారు. అప్పుడైతే కనుక అమ్మవారు మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉండను అని చెప్పి భూమిలోకి ఇట్లా వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు స్వామివారు అమ్మవారి జడని పట్టుకొని ఇట్లా ఆపుతారంట. ఆ ఆపినప్పుడు అమ్మవారు అయితే కనుక ఇక్కడ ఇట్లాగా విగ్రహ రూపంలో అట్లాగా పుట్టలాగా అయిపోతారు. సో ఆ రకంగా ఇక్కడైతే అమ్మవారు అయితే కనుక ఇట్లా వెలిసారు అని ఇక్కడ స్థల పురాణం. మళ్ళీ బస్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడికి లోపలికి అయితే కనుక ఎక్స్ప్రెస్లు రావంట, చూడాలి. మళ్ళీ మెయిన్ రోడ్ దగ్గర నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఆపుతారని చెప్పారు ఎక్స్ప్రెస్లు. సో ఉరవకొండ నుంచి బళ్ళారి నుంచి వచ్చే బస్సులు అయితే ఆగుతాయంట. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. నరసింహస్వామి వారి విగ్రహం ఇందాక చూపించా కదా, అనంతపూర్ బస్సు అయితే ఎక్కాను. కాకపోతే ఈసారి ఆర్డినరీ బస్సు. మంచిగా మొబ్బేసింది, చూడండి ఎంత బాగుందో. కాకపోతే వాన మాత్రం పడట్లేదు. పెన్నా అహోబిలం నుంచి వచ్చిన తర్వాత అయితే లంచ్ చేద్దామని ఆగాను. అండ్ నిన్న మీకు చెప్పా కదా, సో ఏటీపీ డైరీస్ అనే తను ఒక్కడే వస్తా అని చెప్తే అండ్ రిమైనింగ్ ఇంకొక 2 pages వాళ్ళని కూడా తీసుకొచ్చాడు. అండ్ వాళ్ళని పరిచయం చేస్తా. ఈ అన్న అయితే పూర్ సిటీ ఆఫ్ రాయల్టీ అంట, భాను ప్రకాష్ అయితే కనుక మహేష్, ఆల్సో తినే నేను చెప్పిన ఏటీపీ డైరీస్. అండ్ ఎన్నైతే బాగా రెస్పాండ్ అయ్యాడు, థ్యాంక్ యూ బ్రో. ఇమాం బాషా, సో ఎన్న కూడా తీసుకొచ్చాడు అన్నయ్య మన మహేష్ అన్న. సో థ్యాంక్స్ బ్రో. అయితే లంచ్ అయిపోయింది. సో వీళ్ళే మన అనంతపూర్ బ్లాగర్స్. ఇతనైతే కనుక మహేష్, అనంతపూర్ ఏటీపీ డైరీస్ అని. అండ్ ఈయన అయితే కనుక భాను ప్రకాష్, అనంతపూర్ సిటీ ఆఫ్ రాయల్టీ అనే పేజ్కి అడ్మిన్. అండ్ వెనక అయితే కనుక ఇమాం బాషా వ్లాగ్స్. అండ్ వీళ్ళైతే కనుక మనకి అనంతపూర్ నుంచి యూట్యూబర్స్. మంచి లైక్ అనంతపూర్ నుంచి ఏం ప్లేసెస్ లేవని చెప్పారు, బట్ కాకపోతే వీళ్ళు ఇచ్చిన లవ్కి నాకు కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, సో ఇప్పుడైతే బయలుదేరుతుంటే మరి మహేష్ బ్రో నిన్న నేను ఫోన్ చేసిన టైమింగ్ ఏమో కానీ, సార్ యాక్సెప్ట్ చేసిన టైం ఏమో కానీ, మనకి అనంతపూర్ నుంచి ఒక సైక్లిస్ట్ ఉన్నాడు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా తన ట్రిప్ అనేది నాగ్పూర్ దాకా వెళ్ళి హెల్త్ బాగోక వెనక్కి వచ్చాడు. అనుకోకుండా ఇవాళే వచ్చాడంట. సో అదిగోండి పాపం బాగా బాగా ఫీల్ అవుతున్నాడు. 10 days అయింది అప్పుడు స్టార్ట్ చేసి, 12 days అయిందంట స్టార్ట్ చేసి. ఇదిగో బాను వాళ్ళే అంట పాపం. కాదు, స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళొద్దు న్యూ ఇయర్కి ఇక్కడ ఉండు అన్నట. పాపం తన గట్టి సంకల్పం వల్లే నాగ్పూర్ దాకెళ్ళి వెనక్కి వచ్చేసాడు. అంటే పాపం న్యూ ఇయర్ తన ఫ్రెండ్తో జరుపుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఆ రకంగా పాపం వెనక్కి వచ్చేసాడు. సో పర్లేదు బ్రో, నెక్స్ట్ నువ్వు ఏదైతే మనం ఇప్పుడు దాకా డిస్కషన్ చేసుకున్నామో
అది డెఫినెట్గా అవుతుంది. ఫస్ట్ అయితే ఈయన చెప్పడం అయ్యో పాపం ఎంత గట్టిగా అనుకున్నాడు బాబు, బాగా దగ్గరకు వచ్చేసాడు అసలు. సో మంచి లైక్ మా కాన్వర్జేషన్ అనేది చాలా ఎక్కువ జరిగింది. లిటరలీ నాకు ఇప్పుడు 3 అయింది. టైం అనేది వేస్ట్ అవుతుంది అనుకోగా ఎప్పుడు ఎలా ఎవరు పరిచయం అవుతారో తెలియదు మనకి. సో అదే ఫెయిట్ అంటే. అనుకోకుండా ఒక్క మహేష్ వల్ల ఇంతమంది పరిచయం అయ్యారు. సో థ్యాంక్స్ టు మహేష్. ఎప్పుడైనా డెఫినెట్గా గుంటూరు రండి. మీకు గుంటూరులో మీరు ఏదైతే ఫేమస్ అని విన్నారో కళ్ళకట్లే నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోతున్నా. స్టాండ్ వచ్చి గుత్తి బస్సు అయితే ఎక్కాను. బస్సు కూడా స్టార్ట్ అయింది. అదృష్టం కొద్దీ ఎక్స్ప్రెస్ బస్సు దొరికింది. ఫాస్ట్గా వెళ్తుంది అనుకుంటా. ఇప్పుడు కూడా ట్రాఫిక్ మామూలుగా లేదు. అండ్ అనంతపూర్ నుంచి గుత్తి వెళ్ళడానికి 1.5 hours అయితే పడుతుంది. రూట్ కూడా బాగుంది. గుత్తి బస్ స్టాండ్ కూడా రీచ్ అయ్యాను. డార్మిటరీ తీసుకొని బ్యాగ్స్ అందులో పెట్టేశాను. సో మళ్ళీ గుంతకల్ అయితే వెళ్తున్నాను. గుంతకల్ బస్సు కూడా వచ్చింది, ఆర్డినరీ బస్సు. కాకపోతే రోడ్ మాత్రం మామూలుగా లేదు, అసలు మైండ్ పోతుంది. అందులోనూ అసలు పల్లెటూరులో నుంచి వెళ్తుంది. అండ్ ఫుల్గా ఉంది బస్సు మాత్రం. నేను స్టాండింగ్లోనే ఉన్నాను. ఫుల్ స్టూడెంట్స్ ఎక్కారు అందరూ. ఇక్కడ దారిలో ఏదో పెద్ద బస్తాలు అయితే పడిపోయాయి ట్రాక్టర్లోంచి. ఫుల్ రోడ్ బ్లాక్ అయిపోయింది. జస్ట్ మిస్ వాటిని గుద్దేసేవాళ్ళం, కనిపించలే మాకు బ్లైండ్ స్పాట్లో. గుంతకల్ వచ్చి అక్కడి నుంచి కసాపురం అయితే ఆటోలో వెళ్తున్నాను. బస్సెస్ తక్కువ ఉంటాయంట, సో అందుకని ఆటోలో వెళ్తున్నా. ఇక్కడ ఏదో ఒక జంక్షన్ దగ్గర ఆపాడు కసాపురంలో. సో రోడ్ లోపలికి అయితే వెళ్తున్నా. శ్రీ నెత్తిగంటి ఆంజనేయ స్వామివారి దేవస్థానం కసాపురం. ఈ గుడికి చాలా అంటే చాలా చరిత్ర ఉంది. అండ్ అలాగే కొన్ని గుళ్ళకు కూడా లింక్ అయి ఉంది ఈ గుడితో. సో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. లిటరలీ చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే లేట్ నైట్ వచ్చేలాగైతే చూసుకోవద్దు. త్వరగా వస్తే మంచిగా దర్శనం అవుతుంది. నాకు కూడా చాలా బాగా జరిగింది దర్శనము. లోపలికి ఫోన్ సెలవు లేని కారణంగా నేను ఒక ఫోటోని అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఆ దర్శనం అయితే అయిపోయింది. అండ్ లోపలికి అయితే కనుక మొబైల్స్ ఎలో లేదు. సో అందుకని చెప్పేసి బయట లాకర్లో పెట్టేశాము. ఆటో ఎక్కాను కసాపురం నుంచి గుంతకల్కి. టెంపుల్ చూసుకొని అయితే మళ్ళీ గుంతకల్ బస్ స్టాండ్ అయితే వచ్చేసాను. సో మన బ్రో అయితే కనుక రమేష్, రీల్స్ ఆఫ్ గుత్తి అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి అడ్మిన్. అయితే లైక్ ఇందాక మనం అనంతపూర్లో చూసాం కదా, ప్రదీప్ బ్రో నాకు కాల్ చేసి చెప్పాడంటే ఇట్లా వస్తున్నా అని. పాపం బాగా ఇబ్బంది పడిపోయాడు. లైక్ ఇంటికి రమ్మంటున్నాడు. సో నేనైతే కుదరలే బ్రో, కొంచెం వేరే వర్క్స్ ఉన్నాయని ఆ గుత్తిలోనే డార్మిటరీ తీసుకున్నా కదా. అండ్ ఇక్కడైతే కలుస్తా అని చెప్పి ఇప్పుడైతే ఫుడ్ తీసుకొచ్చాడు పాపం. వద్దు బ్రో అన్నా, సరే ఇంకా అన్ని కాదు అంటారు అని చెప్పి స్వీట్స్ అయితే ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. పర్లేదు, అలా మంచిగా అప్రోచ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నువ్వు డెఫినెట్గా అయితే గుంటూరు రావాలి. వస్తాను బ్రో. నువ్వు గుంటూరు వస్తే కనుక మన గుంటూరు వాళ్ళ మర్యాదలు ఎలా ఉంటాయి కూడా చూపించేద్దాం అందరం. లాస్ట్ బస్ అనుకోండి, ఇంటికి వెళ్ళిపోదాం. బాబా ఇంటికి రమ్మంటున్నాడు. నేను రాను బ్రో అంటే ఇంటికి రమ్మంటున్నాడు. ఏమో నువ్వు అనుకోవద్దు బ్రో అలాగా. నా కోరిక ప్రకారం బస్ కూడా వచ్చింది. లాస్ట్ బస్ అంట. సూపర్ లగ్జరీ గుత్తికి వెళ్తున్నాను. ఇవాళ నైట్ రెస్ట్ తీసుకుంటా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.